సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. సంక్రాంతి సెలవులను పొడిగిస్తూ 22వ తారీఖున కూడా కొనసాగించాల్సింది. కొన్ని రాష్ట్రాలు రామ మందిర నిర్మాణం ఓపెనింగ్ రోజున సెలవులు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆ రోజు స్కూల్ ఓపెన్ చేస్తోంది. ఇది ఒక నేషనల్ ఈవెంట్ గా చూస్తున్న తరుణంలో పురంధరేశ్వరి గారు అంటున్నారు. దయచేసి పురంధరేశ్వరి గారు పాపం అది ఆలోచన చేస్తే మాట్లాడే ముందు ఒకసారి చుట్టుపక్కల మా పరిసర ప్రాంతాల రాష్ట్రాల విషయం తెలుసుకొని ఎగ్జాంపుల్ చెప్పి మాట్లాడితే సంతోషిస్తాం. మాది 22 ఎందుకు ఇచ్చామంటే 22 ఎందుకు పెట్టామంటే కొంతమంది పేరెంట్స్ పిల్లలు ఉపాధ్యాయులు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇది పెద్ద పండుగది, 4-5 సంవత్సరాలు మేము దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నాం కాబట్టి శుక్రవారం శనివారం ఉంది, వీకెండ్ 2 రోజులు మాకు సెలవు ఇస్తే మరి స్టార్టింగ్ డే ప్రారంభ రోజున పెట్టుకుంటే బాగుంటుంది, వీకెండ్ సెలవులు మనకు కొన్ని మేము ఇచ్చాను తప్ప 22 ఇంకొక కార్యక్రమం ఇంకొక 22వ తారీఖు కావాలనిపితే అవి ఆ ప్రకారం డిమాండ్ చేయమండి. లేదు పక్కన ఉన్న తమిళనాడు ఇచ్చింది, లేదా పక్కన ఉన్న తెలంగాణ ఇచ్చింది, లేదా పక్కన ఉన్న కర్ణాటక ఇచ్చింది, లేదా పక్కన ఉన్న ఒరిస్సా ఇచ్చింది, లేదా పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ ఇచ్చింది, మీరు కూడా ఇచ్చింది బాగుంటే బాగుంది. నేను చెప్పిన రాష్ట్రాలన్నీ అన్ని పార్టీలు ఉన్నాయి లేవా? అన్ని పార్టీలు ఉన్నాయో చెప్పండి. అక్కడ డిఎంకే, అక్కడ కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్, ఆ పక్కన ఉంది వచ్చి బీజేపీ. ఈ రాష్ట్రాలు ఇచ్చింది కొనుక్కోమని వెళ్ళి వాళ్ళ డిమాండ్ అది. వాళ్ళ డిమాండ్ తప్పులేదు, అది ఇష్టం, వాళ్ళ పార్టీ విధానం వాళ్ళ డిమాండ్ ఏదైనా చేయొచ్చు, తప్పు కాదు. కానీ అది మేము పరిశీలిస్తాం, అవసరం కూడా చేస్తాం, లేదు. ఓకే అంతేనా? చాలా కలెక్టర్ తిరుపతి ఉప ఎన్నికలు ఇప్పుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్ సస్పెండ్ అయ్యాడు. దానికి సంబంధం చెప్తాను తర్వాత. ఎందుకంటే ఏమండి మరి ఎందుకు చెప్తాను, నాకు అర్థమైందిలే. 2004 2009 మా కుటుంబం నుంచి ఎంతమంది ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్ నుంచి ఎన్నికలేదు? అంతకంటే ఏమైనా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా? చెప్పండి, చెప్పిన తర్వాత మాట్లాడండి. ఓకే, నువ్వు చెప్పు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఇవాళ కొత్త కాదు, 30,000 ఓట్లు. 2004 2009 ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి నువ్వు మాట్లాడితే బాగుంటుంది. లేనిది ఎందుకు చెప్పు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఆర్ఓగా పనిచేసిన ఐఏఎస్ గిరీష్ 30,000 ఓట్లు ఎపిక్ ఓట్లుగా డౌన్లోడ్ చేసి దొంగ ఓట్లు ఇచ్చారని అధికార పార్టీకి హెల్ప్ చేశారని ఇవాళ సస్పెండ్ అయ్యారని. ఏమో నాకైతే ఆ విషయం తెలియదు, పేపర్లో చూశాను. నేను పొరపాటు తెలుసుకున్న తర్వాత దాని మీద స్పందిస్తాను, నాకైతే ఐడియా లేదు. కానీ ఇంకో విషయాన్ని కూడా మీకు చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో 99 తర్వాత వచ్చిన మా ప్రభుత్వం, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఓట్లు కొత్త ఓట్లు నమోదయ్యేవి, ఎన్ని ఓట్లని డూప్లికేషన్ ఉన్నాయి, ఎన్ని ఓట్లు వచ్చి నువ్వు చెప్పిన భాషలో ఆ భాషలో దొంగ ఓట్లు అనే భాష వాడుతున్నావో ఆ ఓట్లు ఎన్ని ఉన్నాయి ఒకసారి పరిశీలన తీయమండి. ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేయమండి. నేను చెప్తున్నాను 99 ముందు ఈ రాష్ట్రంలో 2019 ఈ రాష్ట్రంలో కరెక్షన్ 99 కాదు 2019 మా ప్రభుత్వం అధికారంలో రాకముందు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు ఈ రాష్ట్రంలో సుమారు 52 లక్షల ఓట్లు డూప్లికేషన్ ఓట్లు ఉన్నాయి. తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు వచ్చి కర్ణాటకలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్న వాళ్ళు వచ్చి ఆంధ్రాలో ఉన్నారు, ఆంధ్రాలో వచ్చి విశాఖపట్నంలో విజయనగరంలో వచ్చి తిరుపతిలో ఉన్నారు, తిరుపతిలో ఉన్న వాళ్ళు వచ్చి చిత్తూరులో ఉన్నారు, చిత్తూరులో ఉన్న వాళ్ళు వచ్చి విజయవాడలో ఉన్నారు. ఈ రకంగా ఉన్నాయి. ఇది వాస్తవం కోసం రివ్యూ చేసుకోండి. మరి అప్పుడు ఎవరు ప్రభుత్వం 19 ముందు ఎవరికి ప్రభుత్వాలు జరిగిన ప్రక్రియలోనూ ఇవాళ అయినప్పటికీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ప్రతి అభ్యర్థికి కూడా అది ఏ పార్టీ అవనాయండి ముందు వాళ్ళు ఏం చేస్తారు, వాటర్ విషయం చూసుకుంటారు. ఆ ఊర్లో ఉన్నాడా లేదా వాటర్ కాదా, లేకపోతే ఇంకెక్కడ ఉన్నాడా, లేదా చనిపోయాడా బతికున్నాడా, అవన్నీ ఎన్నికల్లో ప్రక్రియలో సహజం. ఇది నేను మిగతా వల్ల నేను ఆపాదించి మాట్లాడలేను. కానీ సైంటిఫిక్ లైన్లోనూ ఒక అనుభవంతో మాట్లాడితే అది ఆ స్థానికంగా నిలబడిన అభ్యర్థి ఏ పార్టీ నిలబడినా పార్టీ. అయితే రాజకీయ పార్టీలు దాని మీద దృష్టి పెట్టి ఎన్నికల కమిషన్కి వచ్చి చెప్పుకోవడం అనేది చేయడం అనేది ఎన్నికల కమిషన్ బాధ్యత. అవన్నీ చేయవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్. ఏ పార్టీ మీద ఆపాదించే బదులు ఎన్నికల కమిషన్ బాధ్యతను గుర్తెరిగి ఆ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే సజావుగా ఎన్నికలు జరిగితే అది జరగాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. నిష్పక్షంగా జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమం జరగాలని మేము కోరుతున్నాం. మా డిమాండ్ ఏంటి అవి దాన్ని మనం చెప్తాం. ఎలక్షన్ కమిషన్ ఇస్తాం. మామూలు షెడ్యూల్ ప్రకారం అయితే గతసారి వచ్చి ఏప్రిల్ 2 అదే మరి ఏప్రిల్ 2 జరిగింది. మార్చిలో నోటిఫికేషన్ వచ్చింది ఉంటుంది అనుకుంటున్నాము. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ తాలూకా అవసరం బట్టి సౌలభ్యం బట్టి చేస్తాయి. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు కూడా ఒక దగ్గర నుంచి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకపోతే ఆఫీసర్స్ ఇష్యూస్ వస్తాయి. అవి చూసుకొని కేసుల ప్రకారం పెడతారు. అది ఆలోచన చేస్తారు. అందులో మనం మాట్లాడే అవకాశం కానీ మాట్లాడడం కూడా తప్పది. దాంట్లో మీరు ప్రశ్న అడగకూడదు, నేను దాని ముందు స్పందించకూడదు. ఎవరైనా ఈ పార్టీకి వెళ్ళొచ్చు, తప్పే ఉంది. ప్రజాస్వామ్యం ఇది. దీనికేం బార్ ఉందా, గీత ఉందా, పునిస్టాపు కామం ఉందా? లేదే, ఎవరిష్టం అది. అధికారం చేపట్టిన నెల రోజులకే పక్క రాష్ట్ర సీఎం దావోస్ వెళ్ళి పెట్టుబడులు తీసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు తప్ప పెట్టుబడులు తీసుకురావట్లేదు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు తెల్లవారు వేస్తే ఆరోపణలు కాకపోతే ఏం చెప్తారేంటి? పేపర్లో రాసేస్తే అయిపోద్దా? వెయిట్ అండ్ సీ ఎందుకు గాబరా పడిపోవడం? ముఖ్యంగా ఇవాళ ఒక్క విషయం చెప్తున్నాను. మనం మాట్లాడుతుంది ఎక్కడ? విశాఖపట్నం నుంచి, విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ నుంచి మనందరం కూడా మాట్లాడదాం. అవునా కదా? అవును. విశాఖపట్నంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందంటే అది ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర హయాంలోనూ లేకపోతే జగన్మోహన్ రెడ్డి టైంలో. కాదు మా హయాంలో వచ్చిందని చెప్పండి. పెద్ద ఛాలెంజ్ చేస్తాం. సారీ ఐ విత్డ్రా మై వర్డ్. చెప్తున్నాను, నేను ఎప్పుడు ఛాలెంజ్ మాట్లాడి చెప్పానండి. సోకాళ్ళ నాయకులు ఉన్నారు కదా వైజాగ్లో, చెప్పానండి. నేను చెప్తాను. వరుస ఒక చిట్టా చదివేస్తాను. ఇక్కడ నేను ఈ పక్కన ఉన్న ఐటీ పార్క్ని ఎవరు స్టార్ట్ చేస్తారండి? ల్యాండ్ ఎలకేషన్ ఎప్పుడైందండి? మా టైంలో అయిందా లేదా చంద్రబాబు ఇచ్చాడా? చెప్పండి. అత్యధికంగా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళలకు వచ్చి ఉపాధి కల్పించిన ప్రైవేట్ వ్యవస్థలో సుమారు 45-50 వేల మంది ప్రైవేట్ ఉద్యోగస్తున్న బ్రాండింగ్ సంస్థ తెచ్చింది ఎవరండి? అక్కడ SCZ పెట్టింది ఎవరండి? అక్కడ ఫార్మాసిటీ ప్రారంభించింది ఎవరండి? BRTS. అది అసలు ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఏదో మాట్లాడేస్తే అయిపోద్ది అనుకుంటే మీ పత్రికలు 3 వచ్చి ఆము ఎంతసేపు రుచుకుండా ఇల్లు అనుకుంటే అయిపోద్దా? చెప్పండి. ఆలోచించి మాట్లాడాలి. ఈ సోకాళ్ళ నాయకుల్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి, ఇదిగో ఇది వచ్చింది మా ఏంలోనే, ఇది కాదండి చెప్తే అప్పుడు ఆలోచించేద్దాం. మొన్న ఎప్పుడు చూశాను నవ్వుపోవాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ చంద్రబాబు నాయుడు వచ్చి ఆయన ఫౌండేషన్ ఇచ్చాడు. వాట్ నాన్సెన్స్ అదండి. ఎలక్షన్ ముందు వచ్చి దానికి దాంట్లో జరగకంట, టెండర్లు వచ్చి ఏది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వచ్చి టెండర్ వస్తే వాళ్ళ సొంతంగా వాళ్ళ మంత్రి ఉండి అది క్యాన్సిల్ చేసి మళ్ళీ వచ్చి వాళ్ళు తగ్గుదమ్మా అంటూ వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకేం నవ్విపోవాలా ఏం పోవాలి చెప్పండి? ఏం మాట్లాడతారు? ఇది ఏదైనా మాట్లాడే హక్కు ఉందంటే మాకుంది. వాళ్ళందరూ వలస పక్షులు వస్తుంటారు, పోతుంటారు, ఏదో మాట్లాడుతుంటారు, చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఇక్కడే అంతిమంగా ఉండే సభ్యులు. ఈ ప్రాంతం పట్ల ఉన్న అంకిత భావం. అందరిలాగా ఊరిని ఒకటప్పుడు ఉపన్యాసాలు ఇవి సొల్లు కబుర్లు రోజు గంటల తరబడి తీయడం, మిమ్మల్ని మేనేజ్ చేసి మీతో టీవీలో చూపించడం మాకు అలవాట్లేదు. మా అలవాటు వేరు. ఏదో ఉన్నది చెప్తాం, చేసింది చెప్తాం, చేయబోయి చెప్తాం, అంతవరకు మేము ఉంటాం. ఇంకా అయిపోయింది బట్టి